హలో అండి, వెల్కమ్ టు మా ఇంట్లో అల్లడి యూట్యూబ్ ఛానల్. మరొక అల్లడి వ్లాగ్తో మేము ఎందుకు వచ్చేసాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేము బయటికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను పదండి. ఎర్రగడ్డకి వెళ్తున్నామండి. ఎర్రగడ్డక ఏంటి ఎర్రగడ్డ అంటుంది, మెంటల్ హాస్పిటల్కి వెళ్తుందా అనుకుంటున్నారా? కాదండి, ఎర్రగడ్డలో జూడియో ఉంటుంది కదా, ఆ జూడియోకి వెళ్తున్నాం. ఏంటిదా జూడియో కేపీహెచ్బిలో కూడా ఉంది కదా, మీరు మరి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు. ఇక్కడ కేపీహెచ్బిలో ఉన్న జూడియో మాకు కలెక్షన్ అంత బాగాలేదండి పిల్లలకి. ఎర్రగడ్డలో జూడియో కలెక్షన్ మంచిగా ఉంటుంది అక్కడ పిల్లలకి. మా చిన్నోడి బర్త్డే వస్తుందండి ఇప్పుడు ఈ మంత్లో. షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం. ఈరోజు సండే కదా, మార్కెట్ ఉంది ఎర్రగడ్డలో. సండే మార్కెట్ ఉందండి. నా తెలుగు కొంచెం నత్తిగా ఉంటుంది, నా మాటలు కూడా. ఐ హోప్ మీరు అర్థం చేసుకోండి. ట్రై చేస్తున్నా మంచిగా చేసుకోవడానికి. కొంచెం నత్తి వస్తున్నట్టు వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఈ మాల్కే వచ్చామండి. తన మాల్ పేరు ఏమో తెలియదండి. ఫేర్మౌంట్ ఫార్చ్యూన్ ఉన్నాము. ఈ మాల్లో ఉంటుంది జూడియోకి అయితే వచ్చేసాం మేము. బాయ్స్కి కలెక్షన్ మంచిగా ఉంటుందండి ఇక్కడ. పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా పిల్లలకైనా మంచిగా ఉంటుంది ఇక్కడ. మాకైతే నచ్చుతుందండి. ఆల్మోస్ట్ మేము పిల్లలకి ఇక కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం మేము. లేకుంటే ఫస్ట్ నుంచి అయితే మేము కోనార్క్, మ్యాక్స్, ట్రెండ్స్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ జూడియోలో ఒకసారి వచ్చాం ఎర్రగడ్డకి. మంచిగా ఉంటే అప్పటి నుంచి ఇక్కడనే తీసుకున్నాం. కానీ డిసప్పాయింట్ అయిపోయానండి. కలెక్షన్ బాగానే ఉంది, కానీ నేను ఒక మైండ్లో పెట్టుకొని వచ్చాయి బర్త్డేకి ఇలా ఉండాలని డ్రెస్. కానీ అట్లాంటిది అక్కడ దొరకలేదు మాకు. అంటే మా చిన్నోడు ఎప్పటి నుంచో యానిమే ప్రింటెడ్ టీషర్ట్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా. తన గోజో ఏమో అంట దాన్ని, యానిమే అనే తెలుసు నాకు. ఆ ప్రింట్ టీషర్ట్ కోసం వెతికాము. జూడియోలో ఉంటుందేమో అని అంత దూరం నుంచి వచ్చామండి మేము. అంటే బ్యాక్ అంతా యానిమే ప్రింట్ లాగా, పెద్ద ప్రింట్ లాగా వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే ప్లెయిన్గా ఉంటుంది. అలాంటి టీషర్ట్ కోసం ఉంటుందేమో అని వచ్చాను, కానీ దొరకలేదు. పక్కనే మళ్ళీ మ్యాక్స్ ఉంటుంది, అదే మాల్లో మ్యాక్స్ ఉంటుంది, దాంట్లోకి వచ్చామండి. దొరికింది కానీ సిమిలర్ అంటే మ్యాక్సిమం అట్లానే ఉంది, కానీ నాకు బ్లాక్ లేకుంటే వైట్లో కావాల్సింది. కానీ అక్కడ గ్రే కలర్లో దొరికింది, తీసేసుకున్నాం. 2 టీషర్ట్లు, 2 షార్ట్స్లు కావాలంటే. ఇప్పుడు సమ్మర్ కదా అండి, షార్ట్స్లు లేవని పిల్లలకి షార్ట్స్లు తీసుకున్నాం 2, అంతే. అక్కడ ఏం తీసుకోలేదు. ఇప్పుడు మా పెద్దోడికైతే లింబు సోడా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, తాగుతున్నాడు ఇప్పుడు. మా చిన్నోడు తీసుకోవడం అంటే వద్దు, నాకు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. మళ్ళీ కకృతి పడి తాగి అన్నయ్య అని అడుక్కొని మరీ తాగుతున్నాడు. కొంచెమే తాగించాడని కొడుతున్నాడు చూడండి. ఇప్పుడు వీళ్ళ ఫేస్లు చూడలేమండి, ఫేస్లు ఎక్స్ప్రెషన్స్లు వీళ్ళవి. ఇప్పుడు ఇంటికి ఏమో అని ఇంటికి బయలుదేరదాం పదండి అని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్ క్రికెట్ ఐపీఎల్ స్టార్ట్ అయింది కదండి, ఆ క్రికెట్ వదలడండి బాబు. ఆయన కూడా పాపం అండి, మా కోసం వచ్చాడు బయటికి. ఫ్రూట్స్లు కొందామని చూసాం, కానీ రేట్లు బీభత్సంగా ఉన్నాయి. మ్యాంగోస్ 300 రూపీస్ అంట కేజీ. తీసుకోలేదండి మేమైతే, అవి కూడా మళ్ళీ పుల్లగా ఉంటాయని తీసుకోలేదు. ఏమో 3-4 ఫ్రూట్స్ ఏమో తీసుకున్నాం. బెర్రీస్ అవి తీసుకున్నాం. మా హస్బెండ్ మాకు సర్ప్రైజ్ ఇచ్చాడండి. లేక్ షోర్ మాల్కి తీసుకెళ్ళిపోయాడు. అంటే రీసెంట్గానే ఓపెన్ అయింది కదా పెద్ద మాల్, అక్కడికి వెళ్ళొద్దాం పదండి, ఇంకా టైం ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని. చాలా పెద్దగా ఉంది, అన్నీ బ్రాండెడ్ షాప్స్లే ఉన్నాయి, దాంట్లో స్టోర్స్ ఉన్నాయి అన్నీ. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. అన్ని ఫ్లోర్లు చూసాం, అన్నీ తిరిగామండి. ఇక్కడ కూడా చూశాను మా పిల్లలకి టీషర్ట్లు అవి ఏమైనా ఉంటాయా అని.
కానీ దొరకలేదండి. పెద్దవాళ్ళకి ఉన్నాయి దీంట్లో, కానీ చిన్నపిల్లలకి లేవు. అంటే మా పిల్లోడు 7 ఇయర్స్ ఏజ్ కదా, లేదు. 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ ఉంది అది. అంతా తిరిగాం మాల్ అంతా. ఇది హోమ్ సెంటర్ అండి. హోమ్ సెంటర్లో కలెక్షన్ మస్తు ఉంది, కానీ ఏం కొనలేదండి. విండో షాపింగ్ లాగా చూసి వచ్చేసా. క్రాకరీ అయితే మస్తు ఉంది. మా పిల్లలు వాళ్ళు షూలు విప్పేసాడండి. నాకు నొస్తుందమ్మా అంటే ఆ మాల్ మొత్తం ఆ షూలే పట్టుకొని తిరిగానండి నేను. అంతా చూసాం ఇప్పుడు మాల్ అంతా. ఇక్కడ మిస్టర్ డిఐవై నేను ఫస్ట్ టైం విజిట్ చేశానండి. ఎప్పుడు ఫోన్లో చూశాను షార్ట్స్లో అలా. ఉంటుందేమో మంచిగా కలెక్షన్ అని చూశాను, కానీ అప్పుడు ఆ రోజు సండే కదా, ఫుల్ రష్గా ఉంది. అందుకే భయపడి నేను కొంచెం సగం చూసి వెళ్ళిపోయానండి అక్కడ నుంచి. ఏం తీసుకోలేదు, ఏం కూడా చూడలేదు మొత్తం స్టోర్ అంతా. ఈ క్లిప్ మా హస్బెండ్ తీసాడండి, సినిమాటిక్ క్లిప్ లాగా. మా బాబులు హీరోల్లాగా ఉన్నారు కదా. అంతా చూసాం. ఇప్పుడు బయటికి వచ్చేసాం. ఇక్కడ మిస్టర్ డిఐవై 99 మార్కెట్ అలా ఉంది. మెయిన్గా ఈ పార్క్ మా అన్నయ్య చెప్పాడండి, ఇలా లేక్షోర్ మాల్లో పార్క్ ఉంటుందని. అక్కడికి వెళ్ళాము. కానీ ఆ టికెట్ ఫ్రీనో తెలియదండి, కానీ క్లోజ్ ఉందంట. అంటే టైమింగ్ అనేది అయిపోయిందంట. ఐ థింక్ 9 వరకు క్లోజ్ మా పార్క్. మా పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. వెళ్ళిపోయాము ఇప్పుడు బయటికి. ఫుడ్ తిందామని చూసాం. ఇక్కడ లైన్ రష్ ఫుల్ ఉంది. సండే ఉంది కదా, కాబట్టి ఫుల్ రష్గా ఉంది. లైన్ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉందని వచ్చేసాం. ఇక్కడ గేమ్ జోన్ అండి, షార్ట్ గేమ్ జోన్ అంట. ఏం నచ్చలేదు నాకు. దీనికన్నా లులు మాల్లో, నెక్సెస్ మాల్లో మంచిగా ఉంటాయి రీజనబుల్ ప్రైస్కి. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయండి అక్కడ. వచ్చేసాం అందుకోసమే మేమైతే. పిల్లలకి ఏం ఆడిపించలేదు అక్కడ. మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాడండి. అక్కడ తినలేదు కదా మీరు లేక్షోర్ మాల్లో, స్కూప్స్కి వెళ్దాం పదండి అని స్కూప్స్కి తీసుకెళ్ళిపోయాడు. మా ఫేవరెట్ అండి స్కూప్స్. ఇక్కడ అంబియన్స్ కానీ, ఇంకా అది ఇంటీరియర్ కానీ చాలా బాగుంటుందండి. చాలా డిసిప్లిన్గా, ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇక్కడ మా పిల్లలు ఏం ఆర్డర్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకుంటారా అని అన్నాడు వాళ్ళ డాడీ అయితే. అదే చూస్తున్నాడు, ఏం కొందాం అని డిస్కస్ చేసుకుంటున్నాడు వాళ్ళు. ఏమో కొన్నాడండి వాళ్ళు. చాక్లెట్వి కోర్స్ వాళ్ళు చాక్లెట్యే తింటాడు. ఇది చాక్లెట్ లావా కేక్ చాలా ఉందండి అది. ఇంకోటి అది డెవిల్ చాక్లెట్ ఏమో దాని పేరు. అవి వాడొకటి వీడొకటి తీసుకున్నాడండి. దానికన్నా ముందు మేము పిజ్జా కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాం. నేను మా హస్బెండ్ తిందామని తీసుకున్నాం అది పిజ్జా, కానీ దాంట్లో కూడా మా పిల్లలు తినేశారు. పిల్లలు కదా, ఏమనలేం కదా ఇప్పుడు. అంతేనండి ఈ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చినట్టుంది. ఈ స్కూప్స్కి అండి ఫేవరెట్ స్కూప్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక అల్లడి వ్లాగ్తో మేము ముందు ఉంటాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.